అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాము. బాగున్నారు కదండి మీరందరూ కూడా? మన ప్రభు నిన్నటి సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2వ సమూయేలు గ్రంథములో నుంచి 7వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలో లేని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం వాక్య భాగం ఏంటంటే, దేవుడు నీకు తోడుగా నుంటే శత్రువులు నీ ఎదుట నిలవలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితంలో మనకి తోడుగా ఉంటే మనకు విజయం కలుగజేస్తాడు దేవుడు. ఎందుకంటే మనకి ఏదైతే అసాధ్యంగా ఉంటుందో దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు మన జీవితంలో. దేవుడు మనకు తోడు నీడగా ఉన్నప్పుడు, కొన్ని సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించి మనల్ని బలపరిచి వెళ్ళు, ముందుకి నడువు, సమస్యల తట్టు చూడకు, బాధల తట్టు చూడకు, గొడవల తట్టు చూడకు, జరిగిన దాని విషయాలని ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోకు, ముందుకు నడువు అంటూ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క స్థలంలో దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విజయం కలుగుతుంది. ఎందుకంటే శత్రులు దేవుడున్న స్థలంలో నిలవరు, పారిపోతారు కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ సమస్య గుండా వెళుతున్నావో దేవుడిని, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ప్రభువా నా తోడుగా రావాలని నువ్వు వేడుకోవాలి. ఒక తండ్రి, ఒక కుమార్తె మరి ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక కంపెనీకి వెళ్ళాలి, కొత్తగా జాయిన్ అయిపోతుంది కాబట్టి వెళుతున్న సమయంలో కారులో ఒక్కదాన్ని వెళుతున్నాను కదా డాడీ, నువ్వు కూడా నా జతలో వస్తే నాకు బాగుంటుంది కదా డాడీ అని చెప్పి అన్నప్పుడు, సరేమ్మా నేను కూడా నీ జతలో వేస్తాను, పద వెళ్దాము అని తండ్రి రెడీ, కుమార్తె కూడా వెళ్తున్నాడు. వెళుతూ 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 ఆ రోడ్డు గుండా మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు మేఘాలు కాస్త వర్షం వచ్చేలాగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న వీధిగారులు వస్తున్నాయి. మొత్తానికి మొబ్బంతా కూడా మేఘం కమ్మిపోయింది, నల్లగా మొబ్బు అయిపోయింది. ఆ తర్వాత సిరుజల్లులు ప్రారంభించాయి, అంటే చన్నగా జల్లులు పడడం వాన. ఆ తర్వాత పెద్దగా గాలి రావడం ప్రారంభించింది, తుఫాను కురవడం ప్రారంభించినప్పుడు అందరూ కూడా రోడ్లో వెళుతున్నప్పుడు ఆ గాడీలు, కార్లు అంతా పక్కన ఆపుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. ఈ వర్షంలో మనం డ్రైవింగ్ చేయలేము, ఏదైనా ఆపద కలుగుతుందని వాళ్ళందరూ కూడా పక్కన రోడ్లో సైడ్లలో గాడీలు నిలుపుకొని వాళ్ళు ఒక స్థలంలో నిలబడుకొని ఉన్నారు. కుమార్తె అడుగుతుంది, నాన్న డ్రైవింగ్ చేయడానికి కష్టంగా ఉంది నాన్న, వర్షం చాలా మరి తుఫాను రేగుతుంది, మెరుగులు మెరుస్తున్నాయి, మరి రోడ్డు ప్రమాదంగా ఉంటుంది కదా, మనం కూడా రోడ్డు కారు సైడ్ ఆపి మనం కూడా పక్కన వర్షం తగ్గిందాక ఉందాం డాడీ అన్నప్పుడు, వద్దమ్మా ఇంత కష్టమైనా సరే నువ్వు చిన్నగా డ్రైవ్ చేయి, వెళదాం, ముందుకు వెళదాం అన్నాడు. సరే డాడీ అని చెప్పి ముందుకు వెళుతూ ఉంది. ఇంకా భయంకరమైన తుఫాను, ఉరుములు ఉరుస్తున్నాయి, అక్కడక్కడ చెట్లు విరిగి పడిపోతున్నాయి. రోడ్లలో చూస్తే మాత్రం ఒక్క గాడి కూడా రాకుండా అందరూ కూడా సైడ్లో నిలుపుకొని ప్రమాదకరమని ఆ సైడ్లో నిలబడుకొని ఉన్నారనమాట. కార్లు వాళ్ళు, బైక్లు వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ కూడా సైడ్లో మరి రోడ్డు ప్రక్కన నిలబడుకొని గాడిలో నిలిపేసి ఆరాంగా ఉన్నారు కదా డాడీ, మనం ఈ వానలో పోవాల్సిన అవసరమా, కాసేపు నిలబడిపోతే వర్షం తగ్గిపోతుంది కదా డాడీ అంటే, వద్దమ్మా నువ్వు కొంచెం ముందుకు వెళ్ళు, ఎంత కష్టమైనా సరే ముందుకు వెళ్ళు, మరి చిన్నగా డ్రైవింగ్ చేయి, కష్టంగా ఉందా కొంచెం చిన్నగానే తోలు పర్వాలేదు అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలాగా డ్రైవ్ చేస్తూ ఆ వర్షంలో కూడా ఆగకుండా ముందుకి వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళేసరికి వర్షం ఆగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంత దూరం ముందుకు వెళ్ళినప్పుడు కాస్త వర్షం అంతా వెళ్ళిపోయి బాగా వెంట రావడం ప్రారంభించింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆ తండ్రి ఏమన్నాడంటే, అమ్మా ఇప్పుడు సైడ్లో నిలిపారు. ఇద్దరు కిందకి దిగారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడు. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ వర్షం, ఇంకా భయంకరంగా వర్షం అక్కడే కురుస్తూ ఉంది. అందరూ కూడా అక్కడే వెళ్తున్న గమ్యానికి చేరుకోలేక అక్కడే నిలిచిపోయారు. కానీ తండ్రి కూతురు మాత్రము ఆ సమస్యను దాటుకొని ముందుకు వచ్చారు. ఇప్పుడు చెప్పమ్మా అన్నప్పుడు
అవును డాడీ, నువ్వు నాకు తోడు నీడగా ఉంటే నాకు ఎంతో ధైర్యం డాడీ, నన్ను ఎంతో ధైర్యపరిచావు, ఎంతో ధైర్యం నాకు అంటుందన్నమాట. ఎంతో అనుభవం కలిగినటువంటి డాడీ నాతో ఉంటే నాకెందుకు డాడీ భయము అని తన కుమార్తె చెబుతుంది. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు సమస్యలతో చూడకు ముందుకు నడువు అంటాడు. దేవుడు సమస్యలు మనం కురింగిపోయినప్పుడు, కూర్చున్నప్పుడు, శాతగాని తనముగా మనం ఉన్నప్పుడు, ఇరుకుల ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యలు గుండా మనం వెళుతున్నప్పుడు, ఇక నా జీవితం లేదు అనుకునే సమయంలో దేవుడు మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. అందుకే తండ్రి మన జతలో కూడా రావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. తండ్రి నా జతలో రావాలయ్యా, పలానా దిక్కుకి వెళ్తున్నాను, నా జతలో రావాలని వేడుకున్నప్పుడు ఆ కుమార్తె జతలో తండ్రి ఎలాగైతే వెళ్ళాడో, ఆహ్వానించాడో, ఈరోజు పరమ తండ్రి అని దేవుడు కూడా మన జతలో వస్తాడు. నువ్వు వేడుకుంటున్నావు, ఈరోజు నువ్వు అడుగుతున్నావా, తండ్రి నా జతలో రావాలి ఎస్సయ్యా అని? ఆయన వచ్చినాడంటే మనకు విజయం కలిగి చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఎటువంటి ఇక్కట్ల పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడనమాట. ఆయన నడిపించే మార్గం మనం చూపిస్తాడు, మనకు అనేక ఆలోచన కలిగించి ముందుకు నడిపిస్తాడు దేవుడు. ఆయన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, సమస్యలు గుండా నువ్వు కురింగిపోతున్నప్పుడు, అక్కడే కూర్చున్నప్పుడు, చేతగానితనముగా మరి పనుకొని బెడ్షీట్ కట్టుకొని నిద్రపోతున్నావేమో, ఈరోజు సమస్యల్లో కూడా నువ్వు కాస్త ముందుకు నడిచి వెళ్ళావంటే ఆ సమస్యలో అంతటితో నిలిచిపోతాయి. ఆడ నువ్వు దాటుకోగలుగుతావు, ముందుకెళ్తావు. ముందుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి, కానీ ఎప్పుడు కూడా సమస్యల నుంచి భయపడి అక్కడ నిలిచిపోకూడదు. నిలిచిపోయినావంటే నీ చేరాల్సిన గమ్యానికి నువ్వు చేరలేవు. ఈరోజు వాళ్ళు అక్కడే నిలిచిపోయినారంటే చూడండి, ఆ ఇంటికి వెళ్ళాల్సినటువంటి, ఆ కంపెనీకి వెళ్ళాల్సినటువంటి ఆ కుమార్తె వెళ్ళలేక అది మిస్ అయిపోయిండేది, ఆ గమ్యానికి చేరలేకపోయేవారు కదా. తండ్రి తోడు నడుగుండి బలపరుస్తూ కష్టమైన సరే ముందుకు నడిపమ్మా, కొంచెం ముందుకు పోని, ఇంకా పర్వాలేదు, స్లోగానే వెళ్ళాలమ్మా మనము అన్నప్పుడు కుమార్తె నడుపుకుంటూ కారు వెళ్ళడం ద్వారా ఆ సమస్యని గట్టెక్కి ముందుకు వెళ్ళారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఎన్ని కుటుంబాలు అలాగే సమస్యలోని కురింగిపోయి అక్కడే కూర్చుని ఉన్నావా, లేయి పైకి, ముందుకు నడువు. ఆ సమస్య ఆలో నుంచి నువ్వు ముందుకు నడువు, ఇంకా ఆ సమస్య అక్కడ నిలిచిపోతుంది, నువ్వు దాటుకుంటావు ముందుకి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది అనమాట. సమస్యలు వచ్చినప్పుడు బాధపడకనే దాన్ని పరిగణించి ముందుకు నడవాలి, దాన్ని దాటుకొని వెళ్ళు ముందుకి. అక్కడ నీకు సంతోషకరమైన శుభవార్తలు ఉన్నాయి. హల్లెలూయా. నీకు మంచి అవకాశాలు ఉన్నాయి. అక్కడ నువ్వు అవకాశాలకి నువ్వు చేరుకోగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడు నీడగా ఉండి ప్రతి ఒక్క స్థలంలో, మనం వెళుతున్న ప్రతి ఒక్క స్థలంలో దేవుడు మనకి తోడించడం వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం పట్టుకుని దేవుని మనం అడగడం నేర్చుకోవాలి. ప్రభావం నా చేతుల్లో రావాలయ్యా అన్నప్పుడు దేవుడు మనకి ప్రతి ఒక్క స్థలంలో దేవుడు ఉన్నాడంటే మనకు విజయం కలుగుతుంది అనమాట. దేవుడు మనం ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ఆలోచన చేతగాని సమయంలో ఆలోచన కలుగు చేస్తాడు, బలం కృంగిన వేళల్లో మనకు బలం అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తోడు నీడగా ఉంటే అన్ని విధాలుగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడు హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఖచ్చితంగా తోడు నీడగా నడిపిస్తాడు ముందుకి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు వెళ్ళు ప్రతి ఒక్క చోట కూడా నేను నీకు తోడండి, శత్రువు నిర్మూలన చేస్తానని వాగ్దానం చేసిన మా దావీదుతో ప్రభా, నిజంగా మాకు తోడు నీడగా ఉండి ఆ యొక్క కుమార్తెను ఎలాగైతే ముందుకు ఆ తండ్రి నడిపించాడు ప్రభా, పరమ తండ్రి దేవుడి మీద సమస్యలు గుండా నేను మేము ఒకవేళ కృంగిపోయి కూర్చొని పట్టుకొని ఆయన ప్రభా ఏది అర్థం కాక ఆలోచన చేస్తున్నామేమో, ఈరోజు మాకు తోడు నీడగా ఉంటే మాకెంతో ధైర్యం ప్రభా, మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించగలిగిన శక్తిమంతుడు మాతో కూడా రావాలి, మా కుటుంబంలోనే ఉండాలి తండ్రి, మా జతలోనూ రావాలి ప్రతి ఒక్క స్థలంలోనికి ప్రభా. ఎవరైతే సమస్యలు గుండా వెళుతున్నారు ప్రభా, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, కుటుంబంలో అసమాధానం, గొడవలు, అనారోగ్య సమస్యలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నాయన మీ కృప ద్వారా నాయన ఆదరించండి, కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తూ, ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చండి తండ్రి, ప్రార్థన ఆలకించిన ఆయన కృప చూపించమని, రోగంలో ఉన్న వారందరిని బట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.